జగిత్యాల జిల్లాలో కీలక రాజకీయ కేంద్రం కోరుట్ల నియోజకవర్గం. ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది అక్కడి రాజకీయం. మొన్నటి ఎన్నికల తర్వాత కోరుట్ల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కోరుట్లలో మాత్రం కారు పార్టీ గెలిచింది. అనూహ్య పరిస్థితులతో ఇక్కడ ట్రయాంగిల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం, కోరుట్ల కొట్లాట నడుస్తోంది. జగిత్యాల జిల్లాలో కోరుట్ల నియోజకవర్గం ఒకప్పుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కంచుకోటగా ఉండేది. ప్రజల్లో ఆయనకు గట్టి పట్టుంది. 2024 ఎన్నికలలో ఆయన కుమారుడు కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు. కోరుట్లలో వారసుడు గెలిచినా రాష్ట్రంలో రాజకీయాలు మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కోరుట్ల రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు పార్టీ అధికారంలోకి రాగానే మరింత దూకుడు పెంచారు. ఎమ్మెల్యే సంజయ్, కాంగ్రెస్ ఇన్ఛార్జి మధ్య ప్రస్తుతం జరుగుతున్న కేవలం రాజకీయ పోరు మాత్రమే కాదు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ఆధిపత్య పోరు కూడా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నరసింహారావు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్, చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి పథకం వంటి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కోరుట్లలో అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో అధికారంలో లేకున్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో ముందుకు వెడుతున్నారు. అసెంబ్లీలో కోరుట్ల సమస్యలను లేవనెత్తుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. గతంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. తన వ్యక్తిగత ట్రేడ్ మార్కుతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అవసరమైతే హైదరాబాద్లోని ఆసుపత్రులతో మాట్లాడి చికిత్స చేయిస్తున్నారు. దీంతో పాటు జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇవి ప్రజల్లో సంజయ్పై సానుకూలత పెంచుతున్నాయి. కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు క్షేత్రస్థాయిలో బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ముఖ్య నేతలు చాలా మంది కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పెరిగింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు నరసింహారావు నిత్యం సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కోరుట్లలో బలం పుంజుకునే ప్రయత్నాల్లో ఉంది. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ చిట్నేని రఘు నాయకత్వంలో బీజేపీ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి. రేషన్ బియ్యం, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలలో కేంద్ర వాటా గురించి వివరిస్తూ ఈ పథకాలకు తామే మూలమని ప్రచారం చేస్తున్నారు. కోరుట్లలో 3 పార్టీల పొలిటికల్ ఫైట్ అధికారులకు తలనొప్పిగా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల మాట వినాలో, ఎమ్మెల్యే హోదాలో ఉన్న సంజయ్ మాట వినాలో తెలియక అధికారులు సందిగ్ధంలో పడిపోయారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 3 పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. మొత్తం మీద కోరుట్ల రాజకీయాలు మరింత వేడెక్కేలా ఉన్నాయి. త్రిముఖ పోరులో ఎవరు నెగ్గుకొస్తారో కాలమే నిర్ణయించబోతోంది.